సార్ అయితే ఈ విషయంలో పర్టికులర్‌గా మనం బలూచిస్తాన్‌ని ఒక పక్కన చూస్తున్నాం. పక్కలో బల్లెంలాగా దూరింది. అండ్ అలాగే ఆఫ్ఘనిస్తాన్‌ని చూస్తున్నాం ఒక ప్రక్కన. సో, ఆ 2 కూడా రెండిటితో కూడా యుద్ధం చేస్తోంది పాకిస్తాన్. అధికారికంగానే ఇవి జరుగుతున్నటువంటి సిట్యుయేషన్. బలూచిస్తాన్ ఆర్మీ ఏమో సెపరేట్‌గా అక్కడ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని కాల్చి చంపేయడం లేదా వెహికల్స్ని పేల్చేయడం జరుగుతున్నాయి. అలాగే కిడ్నాప్ చేయడం జరుగుతుంది. సో అంతర్యుద్ధం అంటే ఇదేనేమో అని నెలకొన్నటువంటి పరిస్థితి. మరో ప్రక్క ఇప్పుడు అటు బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అటువైపు నుంచి ఇదవుతుంటే ఇటు ఈస్ట్ సైడ్ కూడా దానికి వ్యతిరేకత మొదలవుతోంది. అసలు పాకిస్తాన్లో ఇంటర్నల్గా ఏం జరుగుతోంది? సో అటు ఈ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఈ ఇంటర్నల్ ఇష్యూసే ఇప్పుడు పీఓకేలో కూడా అసమ్మతికి కారణం అనుకోవచ్చా ప్రజలది? ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్, ఇంకో పక్కన ఈ బలూచిస్తాన్, ఈ రెండు పాకిస్తాన్కి ఒక కొరకరాని కొయ్యలాగా తయారైంది. ముఖ్యంగా ఎక్కడైతే మానవ కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు పనిచేస్తాయో అక్కడ విప్లవం వస్తుంది. సాంఘిక, రాజకీయ, సామాజిక విప్లవము, సోషో ఎకనమిక్ పొలిటికల్ కండిషన్స్ ఎక్కడైతే బేర్ మినిమం నీడ్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, మనిషికి కావాల్సిన కనీస సౌకర్యాలు ఇవ్వలేని ప్రభుత్వం మీద ఆ ప్రజలు తప్పనిసరిగా తిరుగుబాటు చేస్తారు. పాకిస్తాన్ ఓడిపోవటానికి లేకపోతే కూలిపోవటానికి కారణము డెఫినెట్గా ఈ ఆఫ్ఘనిస్తాను లేదా బలూచిస్తాన్ కావచ్చు, దాంట్లో డౌటే లేదు. సార్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తుంటే సో భారత్కి ఇది అంటే ఏకులో మేకు లేదంటే ఇలాంటి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి సందర్భం కాదు, కానీ బట్ పీఓకేలో జరుగుతున్నటువంటి ఈ అనిశ్చితి పరిస్థితులు, అలాగే ఈ సంక్షోభం, అలాగే అక్కడ ఉన్నటువంటి అసమ్మతి రాగం భారత్కి ఏ విధంగా కలిసి వచ్చేటువంటి అంశంగా చూడాలి? లేదంటే భారత్తో పోల్చుకుంటే లేదా భారత్కి రానున్న రోజుల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం? ఆంగ్లంలో ఒక సామెత ఉందండి, యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్స్ బట్ యూ కెనాట్ చూజ్ యువర్ నైబర్స్ అంటారు. నీ స్నేహితుల్ని నువ్వు నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో స్నేహం చేయొచ్చు, కానీ నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు మంచివాళ్ళైనా చెడువాళ్ళైనా వాళ్ళతో కలిసి బతకాల్సిందే, వాళ్ళని మీరు ఎంగేజ్ చేయాల్సిందే. సామం, దానం, భేదం, దండం ద్వారా లేదా ప్రేమ లేకపోతే వాత్సల్యం అంటే నయానో భయానో మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో మీరు స్నేహం చేయాల్సిందే. ఎందుకు? వాళ్ళు ఇప్పుడే కాదు, రాబోయే 1000 సంవత్సరాలు కూడా మీ పొరుగువారే వాళ్ళు. ఉదాహరణ, భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి. భారతదేశానికి 11,098 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఈ 26,000 కిలోమీటర్లు 15,000 ప్లస్ 11,093